జనసందోహంగా కనిపిస్తుంది అక్కడ పరిస్థితులంతా కూడా. అలాగే ట్రాఫిక్ కి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేపడుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది, శోభాయాత్ర ఏ విధంగా కొనసాగుతుంది, పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి అక్షయ అందిస్తారు. అక్షయ, ప్రస్తుతం శోభాయాత్ర అక్కడ ఏ విధంగా కొనసాగుతోంది? సో మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. సో ఈ ఈవినింగ్ పూట మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలంతా కూడా దేదీప్యమానంగా విద్యుత్ లైట్లతో వెలిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఒక పక్క తెలంగాణ సచివాలయం ట్రై కలర్స్తో కనువిందు చేస్తోంది, మరొక పక్క ఇసుకేస్తే రాళ్లంత మంది జనం ట్యాంక్ బండ్కి చేరుకున్నారు. రకరకాల గణనాథుల్ని చూసి, అంటే నార్మల్గా ఒక మండపంలో ఒక వినాయకుని చూడడం వేరు, అన్ని వినాయకులను ఒక దగ్గర చూడాలంటే ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఇక్కడ రకరకాల గణనాథులు వివిధ రూపాల్లో కొలువుదీరి 9 రోజులు 11 రోజుల పాటు పూజలు అందుకుంటున్న ప్రతి గణనాథులు కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. సో ఇటు 4 అంటే ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర మాత్రం ఇటు 4 జంక్షన్స్ నుంచి పెద్ద ఎత్తున ఇన్ని రోజులు పూజలు అందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి క్యూ కడుతూ ఉన్నారు. మనం విజువల్ చూడొచ్చు, వినాయకుల్ని చూడ్డానికి తరలొచ్చిన జనంతో కిక్కిరిసిపోయింది ఈ రూట్ అంతా కూడా. ఇసుకేస్తే రాలనంత మంది జనం చేరుకున్నారు. మరోపక్క నిండు చంద్రుడు ఒక పక్క కనువిందు చేస్తూ ఉన్నాడు, మరొక పక్క సెక్రటేరియట్ అందాలు చూస్తూ ఉన్నారు, మరొక పక్క గణనాథులను చూస్తూ ఈ సాయంత్రాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా ఈ నిమజ్జన కార్యక్రమాన్ని అయితే అంగరంగ వైభవంగా డప్పు వాయిద్యాలు, కోలాహాలు, డీజే చప్పుళ్ళ మధ్య ప్రసాదాలు పంచుకుంటూ గణనాథుడికి బాయ్ బాయ్ చెప్పుకుంటూ వెళ్ళి రావయ్యా, వచ్చే సంవత్సరం మళ్ళీ కలుద్దాం అన్నట్టుగానే కొంతమంది బాధతో వినాయకుడి నిమజ్జనాన్ని తీసుకెళ్తుంటే చాలామంది ఉత్సాహంతో డీజే స్టెప్పులు వేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ కుటుంబ సమేతంగా ఇటు చిన్నపిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, వృద్ధులు అందరూ కూడా ట్యాంక్ బండ్ వైపే ఉన్నారు అని అనిపిస్తోంది. మనం చూడొచ్చు, 2 కళ్ళు సరిపోవట్లేదు ఈ విజువల్ ఫీస్ చూడడానికి. సో మధ్యాహ్నం కూడా చాలా వరకు గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకున్నారు. ఎండ అయితే విపరీతంగా కాచింది, కానీ దాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికి ట్యాంక్ బండ్కి అయితే పెద్ద ఎత్తున చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మనం చూడొచ్చు ఒక్కొక్క గణనాథుడు అలా గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నారు. సో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా అందరికీ వెల్కమ్ చెప్తూ వాళ్ళకి తగిన ఏర్పాట్లు చేస్తూ వాటర్ ప్యాకెట్లను అందిస్తూ ప్రసాదాలను పంచుతూ, మరొక పక్క ఏ ఏరియా నుంచి గణనాథులు వస్తున్నారు, వాటి స్పెషాలిటీ ఏంటో వివరిస్తూ కూడా ముందుకు సాగుతూ ఉన్నారు. చాలామంది చిన్న చిన్న వినాయకుల్ని పెట్టినప్పటికీ కూడా వాటిని కూడా ఎంతో కోలాహలంగా పెద్ద వినాయకుడితో పోటీగా నృత్యాలు చేసుకుంటూ ఒక రకమైన డ్రెస్ కోడ్ని మెయింటైన్ చేస్తూ ఈ ఉత్సవాన్ని అయితే అంగరంగ వైభవంగా అంబరాన్ని అంటేలాగా అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ పోలీసులు డైవర్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా వరకు 1 కిలోమీటర్ మేరనే ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం వల్ల చాలామంది అంటే వెహికల్స్ అలౌ చేయకుండా చాలా చక్కగా నడుచుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడుకుంటూ గణనాథుల గురించి చెప్పుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే చాలామంది చిరు వ్యాపారులు కూడా ఇక్కడ ఉపాధి పొందుతారని చెప్పుకోవచ్చు. ఇవాళ మాత్రం ఎక్కడ చూసినా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు, సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలంతా కూడా ఇసుకేస్తే రాండంత మంది జనం క్యూ కడతారని చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇది లాస్ట్ ఇయర్ ఇదే సిచ్యువేషన్ చూసుకుంటే గణనాథులు క్యూ కట్టారు, ముందుకు వెళ్ళడానికి కూడా స్పేస్ ఉండేది కాదు. కాకపోతే ఈసారి ఎక్కువ ప్రికాషన్స్ తీసుకుని డైవర్షన్స్ పెట్టడం వల్ల గణనాథు ఫ్లోటింగ్ కూడా చాలా చక్కగా ముందుకు వెళ్తుందన్నమాట. సో చిన్న చిన్న గణనాథుల్ని చాలా అందంగా డెకరేట్ చేసి కార్ల మీద కూర్చోబెట్టుకొని చాలా చక్కగా ఆటోల్లో తీసుకొస్తూ గణనాథుల నిమజ్జనానికి అయితే తీసుకెళ్తూ ఉన్నారు. ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లోనే 3-4 లైన్స్ నుంచి వచ్చేటువంటి విగ్రహాలన్నీ కూడా గంగమ్మ ఒడికి చేరుకుంటూ ఉన్నాయి. ఆల్మోస్ట్ 25,000 అంటే 25,000 విగ్రహాలు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేశారు. అలాగే ఎక్కువ ట్రాఫిక్ ఇదవ్వకుండా, ఇబ్బందులు లేకుండా ఎక్కడికక్కడ చిన్న చిన్న పాయింట్స్ని ఏర్పాటు చేసి డైవర్షన్ చేసి చాలా వరకు వినాయక నిమజ్జనాలు జరిగిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మనందరికీ తెలిసిందే, ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఫస్ట్ టైం గణనాథుడు ఆ భారీ విగ్రహం మొత్తం కూడా నీటిలో నిమజ్జనం చేయడం జరిగింది. చాలా సంపూర్ణ నిమజ్జనం అని చెప్పుకోవచ్చు. సో ఆ ఘట్టం ముగిసిపోయిందంటే ఒక అతిపెద్ద ఘట్టం ముగిసినట్టే. బట్ అది త్వరగానే కంప్లీట్ చేస్తారు. అలాగే బాలాపూర్ది కూడా అయిపోయింది. ఇంకా ఎక్కడెక్కడో ఇన్ని రోజులు పూజలు అందుకున్నటువంటి గణనాథులందరూ కూడా ఒక్కొక్కటిగా ట్యాంక్ బండ్ వైపు కదులుతూ ఉన్నారు. ఇక్కడైతే కోలాహల వాతావరణం కనిపిస్తోంది. అలాగే సీసీ కెమెరాలు, పోలీసులు పహారా మధ్య భాగ్యనగరంలో నిమజ్జన కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరుగుతోందని చెప్పుకోవచ్చు.
సో ఎవరి వెహికల్స్ కూడా అలౌ చేయట్లేదు. అందరూ బై వాక్ 1 కిలోమీటర్ వరకునే బారికేడ్స్ ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఈ నిమజ్జనోత్సవాన్ని అయితే సక్సెస్ఫుల్గా చేయడానికైతే పోలీసులు ట్రై చేస్తున్నారు. ఆ విధంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పగడ్బందీ ఏర్పాట్లు, సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ మనం తెలుగు ఫ్లైఓవర్ ఒక పక్క మనం చూడొచ్చు. సెక్రటేరియట్ ట్రై కలర్స్తో చాలా కనువిందు చేస్తోంది. దాన్ని చూడడానికి కూడా మరొక పక్క జనాలు క్యూ కడుతూ ఉంటారు. ఒక పక్క నిమజ్జనాలు జరుగుతూ ఉన్నాయి. సో సందడి వాతావరణం అయితే మనకి కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇది తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర తాజా పరిస్థితి. రైట్ అక్షయ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్. మనం చూస్తున్నాం విద్యుత్ దీపాల మధ్య అక్కడ పరిసర ప్రాంతాలు ఎంత కనువిందు చేస్తున్నాయి, ఎంత అందంగా కనిపిస్తున్నాయి. విద్యుత్ దీపాల వెలుగులు ఒకవైపు, సచివాలయం ట్రై కలర్స్ ఒకవైపు, మమ్మల్ని అక్షయ చెప్పినట్టుగా చాలా అందంగా కనిపిస్తున్నాయి దృశ్యాలన్నీ కూడా. అలాగే జనసందోహం ఒక పుణ్యక్షేత్రాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఆ జనసందోహాన్ని చూస్తుంది హైదరాబాద్ లో లేదు. యాక్చువల్ గా చెప్పాలంటే నిమజ్జనోత్సవం చాలా కన్నుల పండుగ సాగుతుంది. ప్రస్తుతానికి మనం అబ్జర్వ్స్ లో చూడొచ్చు జనసందోహం ఏ విధంగా ఉంది. సాయంత్రం అయ్యే కొద్ది వేలాదిగా విగ్రహాలు తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు ఉదయం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం.